శ్రీగురుభ్యో నమః. గురువాయూర్పురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీనారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని భగవంతుని సౌందర్యాన్ని తెలియచేసే 2వ దశకంలోని 9-10 శ్లోకాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా 9వ శ్లోకం. అత్యాయాసకరాణి కర్మ పటలాన్యాచర్య నిర్యన్మలా బోధే భక్తిపథే తవాప్యు చితతా మాయాంతి కిం తావతా క్లిష్ట్వా తర్కపథే పరంతవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పునః చిత్తాగ్రత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. ఈ శ్లోకంలో భక్తి యోగం కాకుండా కర్మయోగము, జ్ఞానయోగము, ఆ ఇతర మార్గాలను ఆశ్రయించేవారు ఎంతగా వృధాగా శ్రమ పడుతున్నారో, అది ఎంత సమయం తీసుకుంటుందో వివరిస్తున్నారు. అత్యాయాసకరాని కర్మ పటలాని ఆచర్య. అత్యంత ఆయాసమును అంటే శ్రమను కలిగించే అనేక కర్మల సమూహాలను అంటే కర్మయోగాన్ని ఆచరించి నిర్మన్మలాహ బోధే అథవా తమలోని మనోమాలిన్యము అంటే పాపములు తొలగిపోయిన వారై జ్ఞానమార్గమునందు లేదా భక్తిపథే అపి భక్తి మార్గమునందు కూడా ఉచితతాం ఆయాంతి అర్హతను యోగ్యతను పొందుతున్నారు. కిం తావతా దానివలన ప్రయోజనం ఏమిటి? అంత శ్రమ ఎందుకు? అన్యే పునః తర్కపథే క్లిష్ట్వా. కొందరైతే జ్ఞానయోగులు తర్క మార్గమునందు అంటే వేదాంత విచారణలో క్లిష్ట్వా మిక్కిలి కష్టపడి బ్రహ్మ ఆఖ్యం పరం తవ వపుః బ్రహ్మము అని పిలువబడేటువంటి నీ యొక్క పరమాత్మ స్వరూపాన్ని, నిరాకార తత్వాన్ని చిత్త ఆర్గత్వం రుతే మనస్సు ద్రవించడము అంటే భక్తి లేదా ప్రేమ లేకుండానే విచింత్య ధ్యానించి బహుభిః జన్మాంతరైః సిద్ధ్యంతి అనేక జన్మలు ఎత్తిన తర్వాత అంటే ఎంతో కాలానికి సిద్ధ్యంతి సిద్ధిని పొందుతున్నారు అంటే మోక్షం పొందుతున్నారు. ఈ శ్లోకంలో కర్మయోగము, జ్ఞానయోగము ఆచరించేవారు పడే అనవసరమైన కష్టాన్ని భట్టతిరి గారు ఎంతో ప్రాక్టికల్గా వివరిస్తున్నారు. కర్మయోగం చేసేవారు ఎంతో శ్రమపడి యజ్ఞయాగాదులు ఎన్నో కర్మలు చేస్తారు. అదంతా దేనికి? వారి మనసులోని మురికి అంటే పాపాలు పోయి వాళ్ళు భక్తి మార్గానికో లేక జ్ఞాన మార్గానికో అర్హత సాధించడానికి మాత్రమే. అంటే నేరుగా భక్తి మార్గంలోకి వస్తే ఆ శ్రమ అంతా తప్పుతుంది కదా అని కవి ప్రశ్నిస్తున్నారు. కర్మయోగం చేయకుండా భక్తి మార్గంలోకే నేరుగా వస్తే ఆ శ్రమ తప్పుతుంది కదా అని అభిప్రాయం. ఇక జ్ఞానయోగుల పరిస్థితి ఇంకా కష్టం. వాళ్ళు దేవుడిపై ఎలాంటి ప్రేమ భక్తి లేకుండా దేవుడికి ఒక రూపం లేదని తమ బుద్ధితో కఠినమైన తర్కంతో ఆలోచిస్తూ ఉంటారు. దేవుడి మీద మనసులో ఏమాత్రం ప్రేమ భక్తి లేనప్పుడు ఆ భగవంతుడు సులభంగా ఎలా దొరుకుతాడు? అందుకే అలాంటి వారు ఎన్నెన్నో జన్మలు ఎత్తిన తర్వాత కానీ మోక్షాన్ని పొందలేరు. దానికి బదులు గురువాయూరప్ప యొక్క అందమైన రూపాన్ని
మనసారా ప్రేమిస్తూ చేసే భక్తి యోగము ఒక్క జన్మలోనే ఎలాంటి కష్టం లేకుండా నేరుగా మోక్షం ఇస్తుంది అని ఈ శ్లోకం చాలా స్పష్టంగా చెబుతోంది. అత్యాయాసకరాణి కర్మ పటలాన్యాచర్య నిర్యన్మల బోధే భక్తి పథే తవాప్యుచితతా మాయాంతి కిం తావత క్లిష్ట్వా తర్కపథే పరంతవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పునః చిత్తాగ్రత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. కొందరు అత్యంత శ్రమతో కూడిన కర్మలను అంటే కర్మయోగాన్ని ఆచరించి తమ పాపాలను తొలగించుకొని అప్పుడు జ్ఞాన మార్గానికో లేదా భక్తి మార్గానికో అర్హత సాధిస్తున్నారు. కానీ అంతగా కష్టపడటం ఎందుకు? మరికొందరు జ్ఞానయోగులు కఠినమైన తర్క విచారణతో మనసులో ఎలాంటి ప్రేమ భక్తి లేకుండానే నిరాకారమైన నీ పరబ్రహ్మ తత్వాన్ని ధ్యానిస్తూ ఎన్నో అనేక జన్మల తర్వాత కానీ మోక్షాన్ని పొందలేకపోతున్నారు. అంటే నేరుగా సులభమైన భక్తి మార్గాన్ని ఆశ్రయించవచ్చు కదా అని భావం. 10వ శ్లోకం. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీ మక్లేశతస్తన్వతి సద్యసిద్ధికరీ జయత్యయీ విభో సైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢిరసార్ద్రత ధృతతరం వాతాలయాధీశ్వర. ఈ శ్లోకంలో ఆ భక్తిని పొందడం ఎంత సులభమో అది తక్షణమే బ్రహ్మజ్ఞానాన్ని ఎలా ప్రసాదిస్తుందో వివరిస్తున్నారు. తనను ఆ భక్తితో అనుగ్రహించమని వేడుకుంటున్నారు. అయి విభో వాతాలయాధీశ్వర, ఓ సర్వవ్యాపి, ఓ గురువాయూరప్ప, త్వద్ భక్తి తు కథా రస అమృత ఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి. నీ అందలి భక్తి అయితే నీ లీలలు కథలు అనే అమృతపు జలపాతంలో మునిగి తేలటం చేత స్వయం సిద్ధ్యంతి, దానంతట అదే సహజంగానే సిద్ధిస్తూ విమల ప్రబోధ పదవీం, స్వచ్ఛమైన బ్రహ్మజ్ఞాన స్థితిని అక్లేశత, ఎలాంటి కష్టము ఎలాంటి శ్రమ లేకుండానే తన్వతి సద్య సిద్ధికరి, విస్తరింపచేస్తూ ప్రసాదిస్తూ తక్షణమే మోక్షాన్ని కలిగించేది అయి జయతి, సర్వోత్కృష్టంగా వెలుగొందుతున్నది, విజయం సాధిస్తున్నది. సాయేవ మే, అటువంటి ఆ భక్తియే నాకు ధృతతరం త్వత్పద ప్రేమ ప్రౌఢి రస ఆర్ద్రత అస్తు. ధృతతరం, అతి శీఘ్రముగా నీ పాద పద్మాల పట్ల అత్యంత గాఢమైన పరిపక్వమైన ప్రేమ రసముతో తడిసిపోవటం అనేది కలుగుగాక. ఈ 2వ దశకం చివరలో భట్టాద్రి గారు భక్తియోగం యొక్క గొప్పతనాన్ని శిఖరాగ్రానికి చేర్చారు. చాలామంది భక్తి అంటే కష్టమైన పూజలు ఉపవాసాలు అనుకుంటారు. కానీ నిజమైన భక్తికి కావలసింది కేవలం భగవంతుని మధురమైన లీలలు కథలు వినడం మాత్రమే. ఆ కథలు అనే అమృత జలపాతంలో స్నానం చేస్తే చాలు, భక్తి దానంతట అదే పుడుతుంది. జ్ఞానయోగులు ఎన్నో ఏళ్ళు కఠిన తపస్సు చేస్తే వచ్చే బ్రహ్మజ్ఞానం ఆ శ్రీహరి కథలు వినే భక్తులకు ఎలాంటి శ్రమ లేకుండానే ఉచితంగా లభిస్తుంది. పైగా అది తక్షణమే
మోక్షాన్ని ఇస్తుంది. అందుకే స్వామి ఇతర మార్గాలన్నీ పక్కన పెట్టి ఎంతో సులభమైన ఈ భక్తి మార్గాన్ని నేను ఎంచుకున్నాను. నీ అద్భుతమైన కథలను పాడుకుంటూ వింటూ నా మనస్సంతా నీ పాదాల పట్ల ప్రేమరసంతో పూర్తిగా తడిసిపోయేలాగా నన్ను వెంటనే అనుగ్రహించు అని భట్టాతిగారే కాదు, మనం కూడా ఎంతో ఆర్తిగా ఈ శ్లోకంలో వేడుకుందాము. మనం కూడా ఇలాంటి అద్భుతమైన భగవంతుని లీలలను వింటూ 10 మందికి వినిపిస్తూ భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ ఆ గురువాయూరప్ప అనుగ్రహానికి పాత్రులు అవుదాం. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవి మక్లేశతస్తన్వతి సద్యసిద్ధికరీ జయత్యయీ విభో సైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢిరసాగ్రత ధృతతరం వాతాలయాధీశ్వర. ఓ గురువాయూరప్ప, నీ దివ్య లీలలు కథలు అనే మధురమైన అమృత ప్రవాహంలో మునిగి తేలడం ద్వారా నీ భక్తి దానంతట అదే సిద్ధిస్తుంది. అది ఎంతో కష్టపడితే కానీ దొరకని స్వచ్ఛమైన బ్రహ్మ జ్ఞానాన్ని ఎలాంటి శ్రమ లేకుండానే ప్రసాదిస్తుంది. తక్షణమే మోక్షాన్ని కలిగించే ఆ భక్తి మార్గమే అన్నింటికంటే గొప్పగా వెలుగొందుతోంది. ఓ ప్రభు, నీ పాదపద్మాల పట్ల అటువంటి గాఢమైన పరిపక్వమైన ప్రేమ రసముతో నా మనస్సు తడిసిపోయేలా అతి త్వరగా నన్ను అనుగ్రహించు స్వామి అని గురువాయూరప్పను వేడుకుంటున్నారు, కీర్తిస్తున్నారు. ఇంతటితో భగవంతుని సౌందర్యాన్ని కీర్తిస్తూ ప్రేమిస్తూ భక్తియోగంలో తడిసి ముద్ద అవ్వాలి అనేటటువంటి అత్యంత విశేషమైన 2వ దశకము సంపూర్ణంగా పూర్తయింది. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.